ప్రభాస్ యాక్షన్ హైలైట్. ఎంత బాగుందో ఎంత పెట్టాడు. బాగుంది, చాలా బాగుంది. యాక్షన్ ఫుల్లీ లోడెడ్. ఫుల్ మాస్, ఓరా మాస్. కేజీఎఫ్ మించుంది సినిమా. అల్టిమేట్. బాగుందండి, చాలా బాగుంది. గెస్ట్ ఎవరు లేరు, చాలా బాగుంది. స్టోరీ బాగుంది, బీజిఎం బాగుంది, అన్ని బాగున్నాయి. ట్విస్ట్లు అయితే అదిరిపోయినాయి, చాలా బాగుంది. హైలైట్ ప్రభాసే హైలైట్ అన్న. ఫైట్సా మైండ్ బ్లోయింగ్ ఉన్నాయన్న, మామూలుగా లేదు. బీజిఎం అదిరిపోయింది అన్న, మామూలుగా లేదు. పలగొట్టాడు మొత్తం. ఫ్రెండ్షిప్ అన్ని చూపించాడన్న, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, చాలా బాగుంది. రీచ్ అయ్యి రీచ్ అవ్వడం కాదు, ఎక్కువ చేశాడు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ చేశాడు, చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా తీశాడు. సూపర్ సూపర్ హిట్, సూపర్, చాలా బాగా తీశాడు. ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫ్రెండ్షిప్ సూపర్, ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండాలి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది భయ్య. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, సెకండ్ హాఫ్ మటుకు చాలా బాగా తీసాడు, బాగా ఇచ్చాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ట్విస్ట్ మామూలుగా ఉంటుంది సెకండ్ హాఫ్ లో. గ్యారంటీ, డౌట్ లేదు అందులో. డంకీ పోటీ కాదు అసలు, అలా అని చెప్పలేము. కానీ ఇదైతే 100% బాగుంది. సాధించుకుంటుంది సినిమా. రేపటి నుంచి షోలు సాధించుకుంటుంది ఆటోమేటిక్ గా. చెప్పండి. సినిమా అయితే సూపర్ హిట్ అండి. యాక్షన్ అయితే పీక్స్. ప్రభాస్ అంత న్యూ ఫేస్ ఎప్పుడు చూడలేదు, అంత భీకరంగా ఉంది యాక్షన్ పీక్స్. మీరు ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్, సెకండ్ హాఫ్ అయితే ఇంకా దానికి డబుల్ ఉంది. అంటే మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ యాక్చువల్. జస్ట్ థ్యాంక్స్ చెప్పారు అంతే, కర్ణాటక కాబట్టి. కానీ లేదు లేదు, అస్సలు కాదు. ఆ ప్లాట్ లేదు, ఏది లేదు. టోటల్ ఇండియా వైడ్ 2000 crores. కేజీఎఫ్ కి దీనికి సంబంధమే లేదు. ప్రభాస్ ఒక రేంజ్ కి వెళ్తాడు ఈ సినిమాతో. అసలు యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ అందరూ చూడొచ్చు దీన్ని. మాస్ సినిమా, ఓరా మాస్. తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు ఈ సంవత్సరం. ఓరా మాస్ సినిమా. ఆఫ్టర్ ఛత్రపతి ప్రభాస్ కి పడాల్సిన సినిమా అన్న. ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారో ప్రశాంత్ నీల్ 1 ఇంచ్ కూడా ఇవ్వకుండా ప్రతి ఇది సాటిస్ఫై చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా మీకు కొంచెం డ్రామా ఉంటుంది, కానీ ఆ ప్రీ ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ సీను ఏంటి, ఇదే కదా మాకు కావాల్సిన ప్రభాస్ నుంచి. ఈ ఫైరే కదా కావాలనుకున్నాం, దొరికిందన్న. కట్టప్ప ఎందుకు చంపాడు అలాగే ఉంటుంది కూడా. ఎందుకు వీళ్ళందరూ ఇంత ఫ్రెండ్షిప్, వీళ్ళందుకు ఇంత ఎనిమీస్ అయిపోతున్నారు అనేది సినిమా. కేజీఎఫ్ ఆఫ్టర్ లాంగ్ టైం చాలా బాగుంది. ఎలివేషన్స్, ఆ బీజిఎం చాలా బాగుంది. మొత్తం సూపర్ ఉంది. హ్యాపీ ఫ్యాన్స్ అయితే ఆ సిటీలో కూర్చోలే, మొత్తం ఫుల్ ఎంజాయ్. పార్ట్ 2కి ఇంకా బాగోలేదు. చాలా ఇంకా అంతే, మస్తు ఉంది, చెప్పడం లేదు. ఇంకా ఇంకొకసారి చూడొచ్చు, ఇంకా నేను ఇంకొక 2 సార్లు చూడొచ్చు. కానీ సినిమా అయితే సూపర్ ఉంది అన్న. నాకు ఏం అర్థమైంది అంటే ఫ్రెండ్షిప్ అన్న. ఆడ మమ్మీ మాటకి వాల్యూ ఇస్తాడన్న. దానిలో ఫ్రెండ్షిప్ కి మమ్మీ వాల్యూకి ఇస్తాడు. మమ్మీ చెప్తేనే వింటాడు ప్రభాస్. ఫ్రెండ్షిప్ అయినా కానీ ఏదైనా కానీ మమ్మీ చెప్తేనే వింటుండు ప్రభాస్. మస్తు ఉంది అన్న సినిమా అయితే. బూత్ బాంబ్స్ వస్తున్నాయి చూస్తుంటే మెంటల్ ఉంది సినిమా. ఫైట్సింగ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తే అర్థమైపోతుంది బూత్ బాంబ్స్ ఎందుకు వస్తున్నాయి. వాళ్ళు ఫైటింగ్ ఆడుతుంటే బీజిఎం కూడా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అలా ఉంటుంది అన్న, సెకండ్ హాఫ్ అయితే సూపర్
సెకండ్ హాఫ్ అయితే తోపు ఉంది. అంటే సెకండ్ పార్ట్ కి ఏం లీడ్ ఇచ్చారు? సెకండ్ పార్ట్ కంటే ఎలా అంటే ఏం లీడ్ అంటే ఎలా చెప్పాలి, అంటే క్లైమాక్స్ లీడ్ ఎలా ఉంది? ఫస్ట్ నుంచి అన్న ఫస్ట్ అయితే నార్మల్ గా ఉందన్న, అంటే చూడొచ్చు ఫస్ట్. తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం నీకు ఫస్ట్ హాఫ్ నార్మల్, ఫస్ట్ స్టోరీ లాస్ట్ స్టోరీ ఇచ్చేస్తాడు. సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ నీకు మొత్తం అర్థమైపోతుంది అన్న. సెకండ్ హాఫ్ మొత్తం అర్థమైపోతుంది. సినిమా బాగుంది అన్న, సినిమా అయితే బాగానే ఉంది. ఓకే అన్న. ఎలా ఉంది ఓవరాల్ గా మూవీ? ఓవరాల్ గా చూడొచ్చు అన్న, ఒకసారి చూడొచ్చు. ఒకసారి కాదు, నువ్వు చూసినా కూడా బోర్ కొట్టదు అన్న. ఇక్కడ సినిమా మాత్రం బాగుంది అన్న, బాగుంది అన్న, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్న. ఇంటర్వెల్ సీన్ అంటే ఇంటర్వెల్ ఫైట్ బాగుంటది అన్న. అది గోడ గురించి ఒక ఫైట్ ఉంటది, బాగుంటది అన్న. ఫైట్ అయితే బాగుంటది. బాహుబలి రికార్డ్ కొడుతుంది బ్రో. బాహుబలి పార్ట్ 2 కంపల్సరీ రికార్డ్ కొడుతుంది. బరాబర్ కొడుతుంది బ్రో, 100% కొడుతుంది. బరాబర్ రికార్డ్ కొడుతుంది. సినిమా సూపర్ హిట్. ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ ఇచ్చాడు. ఈ సినిమా పేరు చెప్పుకుని ప్రభాస్ ఫ్యాన్స్ 4 ఏళ్ల వరకు అసలు ఎలా అంటే సలార్ పేరు చెప్పుకుని తిరుగుతాం మేము 4 ఏళ్ల వరకు. పార్ట్ 2 కూడా ఇచ్చి పడేస్తాడని మాకు ప్రశాంత్ నీల్ మీద చాలా చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి. కేజీఎఫ్ చూసాక హైప్ సీన్స్ చూసి ప్రభాస్ అదే సీన్స్ ఇస్తాం అనుకున్నా, దానికన్నా దాని అమ్మ మొగడు సీన్స్ ఇచ్చాడు. చెప్తున్నా అసలు ప్రభాస్ ని ఈ లుక్స్ లో చూస్తామని, ఇంత వింటేజ్ ప్రభాస్ ని చూసాం మేము మాత్రం సినిమాలో. సూపర్ ఉంది చెప్తున్నా, మామూలుగా లేదు సినిమా. అందరూ చూడాలి, చూసినా గానీ మొత్తం అన్ని షోస్ చూసినా ప్రాబ్లం లేదు. ప్రభాస్ అన్న కల్ట్ చూపించాం మేము మాత్రం. అసలు మేము ఎంత బాగుందంటే సినిమా, సాంగ్స్ కూడా, బీజిఎం అయితే అసలు వెనకాల ప్రభాస్ నడుచుకుంటూ వస్తుంటే బీజిఎం మైండ్ బ్లోయింగ్. నిజం చెప్తున్నా, ఒక్క 4 years వరకు మేము సలార్ చెప్పుకొని తిరుగుతాం. ప్రభాస్ స్టార్, ప్రభాస్ స్టార్, ప్రభాస్ స్టార్, ప్రభాస్ స్టార్, ప్రభాస్ స్టార్. పొదునెంత అవసరమో, కత్తికి పొదునెంత అవసరమో, మా ప్రభాస్ అన్నకి రక్తం మరుగంత అవసరం అన్న ఈ సినిమాలో మళ్ళీ వచ్చి చూపించిన. బాహుబలి పార్ట్ 2 కి ఎంత వెయిట్ చేశారో సలార్ పార్ట్ 2 కి అంత మించి వెయిట్ చేస్తారు. మాటలు రావు ఇంకా. పార్ట్ 2 కి ఎంత సస్పెన్స్ ఉందంటే చెప్తున్నా, మళ్ళా ఆ పార్ట్ 2 కోసం మనం ఎంత వెయిట్ చేయాలంటే అంత వెయిట్ చేయాలి. సలార్ పార్ట్ 2 కోసం. బాహుబలి కన్నా బాహుబలి పార్ట్ 2 కి ఎంత వెయిట్ చేశారో కట్టప్ప ఎందుకు చంపాడని, ప్రభాస్ కోసం ఎంత వెయిట్ చేయాలంటే అంత వెయిట్ చేయాలి. వచ్చింది థియేటర్ లో సీట్లు చింపేసుకోవచ్చు భయ్యా, సీట్లు చింపేసుకోవచ్చు. ఆ కట్అవుట్, ఆ బాడీ, ఆ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ అద్దర కొట్టేశాడు భయ్యా. ఒక్కొక్క సీన్ ఉంది భయ్యా, సీట్లు చింపేసుకోవచ్చు. బట్టలు చింపేసుకోవచ్చు భయ్యా సీన్లకి. అద్దర కొట్టేశాడు ప్రశాంత్ నీల్ అన్న. అసలు సినిమా అంటే ఇలా ఉండాలి. అద్దర కొట్టేశాడు. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూనే ఉంటాం, చాలా వెయిటింగ్. ఈరోజు ఫుల్ డే చూసిన తర్వాత ఎవరైనా నెగిటివ్ రివ్యూ ఇస్తే చూసుకోండి, పాజిటివ్ తప్ప నెగిటివ్ రావు. అంత బాగా ఇచ్చాడు. కేజీఎఫ్ కంటే డబల్ ఉంది, ఇంకా హై రేంజ్ ఉంది. ఈజీగా అవుతుంది. అసలు ఫ్రెండ్స్ ఇద్దరు ఎందుకు విడిపోయారనే సస్పెన్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం బ్రో. కానీ సూపర్ ఉంది బ్రో, సినిమా మాత్రం చాలా బాగుంది. మస్ట్ వాచ్, అందరూ ఫ్యామిలీతో కూడా నిజంగా చూసే మూవీ ఇది. పక్కా అందరు కలిసి చూడండి, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు ఈ మూవీ. చాలా బాగుంది. శృతి హాసన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తనే మెయిన్ లీడు, తన వల్లే బాగుంటది సినిమా. శృతి హాసన్ కూడా ఏదో కావాలని పెట్టలేదు భయ్య. స్టోరీయే శృతి హాసన్ చెప్తాను. శృతి హాసన్ ఏదో హీరోయిన్ పెట్టాలని పెట్టలే. శృతి హాసన్ ఒక క్యారెక్టర్ ఉంది, అందుకే ఒక ఐటమ్ సాంగ్ పెట్టేసి లేవియేషన్ లేపలేదు. తనకు ఒక క్యారెక్టర్ ఉంది, తనే మొత్తం అంతా చేస్తుందనే లాస్ట్ లో తెలుస్తుంది. మతిలిపోతే ఒక్కొక్కరి. చాలా బాగుంది అన్న సినిమా, ఎరగదీస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది. కేజీఎఫ్ మాత్రం మనకు కనిపిస్తూనే ఉంటది, బట్ సినిమా అయితే చాలా బాగుంది. పార్ట్ 2 కి లీడ్ మనం బాహుబలి కేజీఎఫ్ అంత కాదు, కానీ మూవీ బాగుంది, చాలా బాగుంది. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కష్టం, లిటిల్ వైలెన్స్ ఎక్కువ. బట్ మూవీ అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. సింగిల్ రోల్. సలార్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వరల్డ్. మీరు వెళ్తే అదొక కైండ్ ఆఫ్ డిఫరెంట్ వరల్డ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్రభాస్ నే చూస్తారు బ్రో మొత్తం సినిమా మొత్తం. వన్ మ్యాన్ ఆర్మీ, ఓన్లీ ప్రభాస్. చాలా బాగుంది భయ్య. పార్ట్ 2 కి లీడ్ చూస్తే మీకు మతిపోద్ది అసలు డైరెక్ట్. సో ఆ లీడ్ ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు, 2 టాప్ అది. ఖుష్ అసలు చిందులేస్తారు. ఫ్యాన్స్ అనే కదా, మిగిలిన వాళ్ళు కూడా బాగా ఖుషి అవుతారు. యా, సక్సెస్ అయినట్టు. లైక్ డ్రామా అంతా బాగా కుదిరింది.
సో లైక్ ఈవెన్ ఎలివేషన్స్ కొన్ని ఉంటాయి, ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, క్లైమాక్స్ అయితే అసలు టాప్. ఏ బాగుంది. మేజర్ అసెట్ యాక్షన్. సో లైక్ వన్ మ్యాన్ షో అది ఉంటుంది, అది వన్ మ్యాన్ షో. అదిని హైలైట్ సీన్స్ కొన్ని ఫైట్స్ అవి చాలా బాగుంటాయి. శృతి హాసన్ క్యారెక్టర్ కూడా అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ పైన ఉంటుంది. బీజిఎం 2 టాప్ బాగుంది. ప్రభాస్ హైలైట్ ఉంటాడు ఎందుకంటే మూవీలో క్యారెక్టర్ బాగుంది. పృథ్వీరాజ్ కూడా బాగుంది, మస్తు ఉంటుంది. హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈక్వల్ రోల్ ఉంది. శృతి హాసన్ నార్మల్, అంతేం లేదు. అంటే ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదన్న, ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లేదు. ఫ్యాన్స్ బాగా సాటిస్ఫై అవుతారు, చూడొచ్చు, బాగుంది. కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు కదా, సో దానివల్ల అంత రీచ్ అవ్వలేదు. పార్ట్ 2కి అంత అంటే ఇప్పుడు మనకి బాహుబలి రేంజ్ అయితే లేదన్న, సస్పెన్స్ అట్లా ఉంటుంది కదా, ఆ రేంజ్లో అయితే లేదు, నార్మల్గా ఉంది. జస్ట్ బ్లాక్ బస్టర్, బ్లడ్ బస్టర్, బ్లడ్ బూస్టర్ అని చెప్పొచ్చు భయ. మొత్తం బ్లడ్ మొత్తం అంతా కూడా బాడీకి బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది. ఇంకా అసలు ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకుంటారో మూవీ అట్లుంది. ఫ్యాన్స్ కి ఎట్లా క్రేజ్ ఎట్లయితే ఉంటుందో మనకి మూవీ ఎట్లయితే కావాలనుకుంటారో ఫ్యాన్స్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏమైతే మిస్ అయ్యారు, మనకి బాహుబలి తర్వాత ఏదైతే మిస్ అయ్యారో అది ఇందులో కనిపిస్తుంది బ్రో. మనకి మొత్తం కూడా ఆ ఎంటర్టైన్మెంట్ అది మొత్తం అంటే మీకు డైలాగ్స్ తక్కువ ఉన్నాయి అనే దానికంటే ఎలివేషన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. మనకి అది ఇంపార్టెంట్. మెయిన్ ఫ్యాన్స్ కి పక్కా అమ్మ మొగుడు మా ప్రభాస్ సూపర్ బ్రో. అయితే ఫైనల్ ఒకటే మాట, బ్లాక్ బస్టర్, బ్లడ్ బూస్టర్, బ్లడీ బస్టర్, అంతే. ఇక మన మూవీ అయితే హైలైట్ ఉంది అన్న. ఫైట్ మైడ్ హైలైట్ ఉంది, మాస్ ఉంది, ఏకదమ్ ఉంది. ఎన్ని రోజులు ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు చూపిస్తారు. ఏకదమ్ ఉందన్న, ఎవరైనా చూడొచ్చు. బాగుంది మూవీ అయితే, మంచిగా ఉంది. సలార్ అంటే బాగుంది అన్న. ఫైట్లు కానీ సీన్స్ కానీ, అది హీరో వాళ్ళ అమ్మ అవి స్టూడెంట్ వాళ్ళకి బాగుంది మూవీ అయితే. చాలా బాగుంది అన్న మూవీ అయితే. బాగుంది మూవీ అయితే, బాగా ఫ్రెష్గా ఫీల్ అయినాం. ఫైట్ సీన్స్ అన్ని బాగున్నాయి, ఎలివేషన్స్ బాగుంది. మొత్తానికి ఓవరాల్ బాగుంది మూవీ. ఇది గట్టిగా లేస్తుంది అన్న, బాగుంది మూవీ అయితే. బాగున్నాడు పృథ్వీరాజ్, బాగున్నాడు. ఎంట్రీ కూడా బాగుంది పృథ్వీరాజ్. విలన్ ఇప్పుడు ఈ పార్ట్ 1లో ఫ్రెండ్, పార్ట్ 2లో చూడాలి విలన్. పార్ట్ 2లో పృథ్వీరాజ్ సస్పెన్స్. అది ఇప్పుడు సక్సెస్ అవుతాడు అనుకుంటున్నా, చెప్పలేమన్నా. ఇక పార్ట్ 2 మీద డిపెండ్ అయి ఉంది. శృతి బాగుంది. అవుట్ అంటే ప్రభాస్ ఎంత యూజ్ చేయలేదు. కాకపోతే ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ అయితే బాగా కనెక్ట్ చేసిండు. అంటే ఆ ప్రభాస్ బాడీ కానీ చాలా బాగా తీసిండు, అంతే మంచిగా యూజ్ చేసిండు. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది ఒక ఫుల్ మిల్స్ అన్న. చాలా బాగుంది సినిమా. పార్ట్ 2 కోసం వెయిటింగ్. చాలా బాగుంది సినిమా ఇదైతే. కేజీఎఫ్ ని మించి అంటే అదొక విధానం. బ్లాక్ బస్టర్ కొట్టేసినాం హిట్. అది కేజీఎఫ్ వేరే లెవెల్, ఇది వేరే లెవెల్. అంటే కేజీఎఫ్ కి మించి ఉంటది అన్న ఇదైతే. ఫైట్లు సీన్ అయితే మస్తు ఉందన్న. ఇంకా తోపు. రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉంటది. అన్ని రికార్డులు అయితే పక్కా ఈజీ అన్న. 2000 crores అయితే పక్కా. మిర్చి చూసినాం, ఛత్రపతి చూసినాం, ఎన్నో సినిమా చూసినాం. ఇది కట్అవుట్కి అయితే సినిమా తగ్గేది అవసరమే లేదు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఉంది. రూమర్స్ ఎవరు చెప్తారో ఏం చెప్పుకుంటారో తెలియదు మనకు. డ్యాంకి ఇది ఫ్యాన్స్, మనమైతే పిచ్చ ఫ్యాన్ అయితే మనమే చెప్తున్నాం కదా. ఇంటర్వెల్ ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్కి అయితే సినిమా చూడొచ్చు, ఈజీగా ఇచ్చేవచ్చు. ఇంటర్వెల్ సీన్కి అయితే పిచ్చగా ఇవ్వచ్చు. ఎంతైనా అంత 5, లేకపోతే రేటింగ్ గురించి మాట్లాడితే 5, 4 ఎట్లని ఇవ్వచ్చు రేటింగ్. పార్ట్ 2 అయితే ఇప్పుడు సస్పెన్స్ ఇచ్చిండు. కొడుకు అని ఎట్లా అవుతుందో, ఆ సీట్ మీద కూర్చుంటాడో లేకపోతే ఫ్రెండ్కి కూర్చోబెడతాడో. ఫ్రెండ్ది కూడా చూపించాడు కొద్దిగా. మదర్ అది ఉంటుంది, ఎన్ని సినిమాలో మన ఉంటుంది మదర్ది. లేకపోతే చేస్తాడు. సలార్ ఇది వేరే ప్రభాస్ అంటారు దీన్ని. ప్రభాస్ స్టార్, రెబల్ స్టార్ అంటారు. సలార్ అంటే ఒక సింగిల్ ఆర్మీ,
1-1 ఆర్మీ ఎవరు సపోర్ట్ చేయకుండా మనం ఎరిగినాం అన్నట్టు. ఎట్లయినా 1-1 ఆర్మీ ఎరిగిండు, ఇట్లనే 1-1 ఆర్మీ సినిమాలో అంతే. అందుకోసమే ఆ సినిమా కూడా ఆయనకే ఇచ్చారు, అందుకోసం తీసిండు చేసిండు. మళ్ళీ ఆయనకే ఇవ్వాలి ఆ సినిమా కూడా చెప్తున్నా. ఈ కటౌట్ మనం ఎప్పుడు చూడలేము. ఒక 3 ఫ్లాప్లు వచ్చినాయి మనకు. రాజేశం పోయింది, ఆరిస్ బుష్ పోయింది, అన్ని ఫ్లాప్లు పోయినా మనం ఉన్నాం. ఎందుకంటే ఒక్కటి వస్తుందని మనకి. ఇది కూడా పోతే ఇంకోటి తీసుకుందాం. నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది. అది తీసిన తర్వాత ఏమైనా సినిమా హైలైట్సా లూజా ఇప్పుడైతే మీకు పొద్దున వరకు తెలిసిపోతుంది అందరికీ. సినిమా ఏందో రూమర్స్ ఏందో ఎంతమంది చెప్తారో రూమర్స్ గురించి, అవి అయితే లైట్ బ్యాంకీ అంట అది అంట. మనకు అవి ఎన్ని అవసరం లేదు. ఉన్నాడా కట్అవుట్ తోటి ఉన్న ఆ సినిమా చూసిన తర్వాత బయట ఎంతమంది వస్తారు అంతమంది చెప్పండి, ఆ కట్అవుట్కి తగ్గట్టు సినిమా ఉంది. అది వేరే ఎవరికి ఇచ్చిన సినిమా వేస్టే అది.